హైదరాబాద్ మహానగరం ఖాళీ అయింది. సంక్రాంతి పండక్కి నగరవాసులు పల్లబాట పట్టడంతో నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. ఎప్పుడు ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండే భాగ్యనగరంలో రద్దీ తగ్గడంతో వాహనాలు సాఫీగా సాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగర రోడ్లు బోసిపోతున్నాయి. సంక్రాంతి పండగకి నగరవాసులు సొంతుల బాట పట్టడంతో నగరంలో ట్రాఫిక్ తగ్గింది. ఫలితంగా సిటీలో వాహనాల వేగం పెరిగిందని చెప్పవచ్చు. సిటీలో రోడ్లన్నీ కూడా ముఖ్యంగా ఇటు ప్రధాన రోడ్డు మార్గాలన్నీ కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నారో ట్యాంక్ బండ్ దగ్గర మనం ఒక్కసారి స్క్రీన్ లో విజువల్స్ లో చూడొచ్చు. ఎప్పుడు కూడా హెవీ క్రౌడ్ ఉంటుంది, వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటుంది, ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంటుంది. అలాంటిది రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గింది. దాంతోపాటు ఏదైతే వాహనాల వేగం కూడా పెరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ కానివ్వండి, లకడికాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, కుకటపల్లి, కేపీహెచ్బి లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ అయితే తగ్గినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా అంటే ఈసారి నగరవాసులు హెవీగా ఏదైతే చాలా వరకు సొంతూళ్లకు పయనమయ్యారు. సో ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగను తమ సొంతూళ్లలో జరుపుకోవడం కోసం మహానగరం నుంచి ఈసారి దాదాపు 30 నుంచి 35 లక్షల వరకు ఏదైతే ప్రజలు సొంతూళ్లకు వెళ్ళినట్లు సమాచారం. అలాగే ఈ నేపథ్యంలో రోడ్లపై పూర్తిగా వెహికల్స్ తాకిడైతే తగ్గిందని చెప్పవచ్చు. రోడ్ల మీద వాహనాల సగటు వేగం కూడా పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. మామూలుగా అయితే నగర పరిధిలో దాదాపు గంటకు 18 కిలోమీటర్లు ఉండేటటువంటి వాహన వేగం ఇప్పుడు 40 కిలోమీటర్ల వేగం వరకు సగటున వేగం పెరిగిందని కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా కుకట్పల్లి కానివ్వండి, అత్తాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, అబీడ్స్ ఇలా ఒకటేమిటి అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇటు దుకాణదారులు కూడా పెద్దగా వ్యాపారం లేకపోవడంతో దుకాణాలు కూడా మూసివేస్తున్నారు. ఏడాది మొత్తం కిటకిటలాడేటటువంటి హోటళ్ల ముందు సైతము సెలవు బోర్డులు దర్శనిస్తున్నటువంటి పరిస్థితి. సో సంక్రాంతి పండుగతో పాటుగా వరుస సెలవులు కూడా రావడంతో ఇటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఆయా రాష్ట్రాలకు తరలి వెళ్లడంతో నగరం బోసిగా ఏ మాత్రం కూడా రణగొన ధనులు లేకుండా ప్రశాంతంగా ఖాళీగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం ఒక్కసారి ఎంఎస్క్రీన్లో చూడొచ్చు పూర్తిగా రోడ్డు ఏ విధంగా నిర్మానుష్యంగా మారిపోయింది, బోసిపోయింది అనేది కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. సో ఇక రేపు సంక్రాంతి పండుగ కాబట్టి రేపు పూర్తిగా ఇక రోడ్ల మీద వాహనాలు ఎక్కడ కూడా కనిపించేటటువంటి అవకాశం లేదు. సో ఈరోజు భోగి పండుగ, రేపు సంక్రాంతి, కనుమ, వరుసగా 3 రోజులు సెలవు రావడం, అందులో ఈరోజు ఆదివారం కూడా కావడంతో సిటీలోని పర్యాటక ప్రాంతాల దగ్గర కూడా చాలా వరకు రద్దీ తగ్గిందని చెప్పవచ్చు. ఇటు గోల్కొండ కానివ్వండి, దాంతోపాటు ఇటు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మార్గ్ ఈ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అయితే బాగా తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఐటీ క్యాలెండర్ ఎప్పుడు లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండేటటువంటి ఐటీ క్యాలెండర్ లాంటి ప్రాంతాలు ఇటు హైటెక్ సిటీ కానివ్వండి, మియాపూర్ కానివ్వండి, కొండాపూర్ కానివ్వండి, దాంతోపాటు ఇటు ఏదైతే గచ్చిబౌలి లాంటి ఐటీ క్యాలెండర్లు అయితే పూర్తిగా రోడ్లన్నీ కూడా బోసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక రాగల 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఎక్కడ కూడా వాహనాలు అయితే ఎక్కువసేపు ఆగట్లేదు. దాదాపు నిమిషం వ్యవధిలోనే ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా వదిలేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలుగా చెప్పుకునేటటువంటి ఖైరతాబాద్ కానివ్వండి, పంజాగుట్ట కానివ్వండి, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, దాంతోపాటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ చాలా తగ్గింది. వాహనాలు కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి సాఫీగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో దాదాపు ఈసారి 30 నుంచి 35 లక్షల మంది వరకు నగరవాసులు సొంతూళ్లకు వెళ్లారు. నిన్న మొన్నటి వరకు చూసుకున్నా కూడా నగరంలోని రోడ్లన్నీ కూడా విపరీతంగా ట్రాఫిక్ ఉండేవి. సో అందరూ కూడా సొంతూళ్లకు వెళ్లడంతో సో ప్రస్తుతం మాత్రం సిటీలో రోడ్లన్నీ కూడా బోసిపోతున్నాయి. ఎక్కడ కూడా ట్రాఫిక్ అయితే కనిపించట్లేదు. రాగల 2-3 రోజుల పాటు కూడా సిటీలో ఇదే విధంగా సిచ్యువేషన్ ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో అందులో భాగంగానే మనం ఇప్పటివరకు చూసాము నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ చాలా తగ్గింది. నగరంలో రోడ్లన్నీ కూడా బోసిపోతున్నాయి. నగర రోడ్లు కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ అయితే మనం చూసాము హైదరాబాద్ నగరంలో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కూడా చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, నుమాని, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.